జూన్ 11 దేవుని వాగ్దానం. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. కీర్తనలు 81:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము సంతోషంగా ఆనందంగా ఉండే కృప ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క మహాకృపలో మనమందరం కూడా దేవుని వాగ్దానాలు పొందుకునే ధన్యతలో ఉన్నాం. నిజమే, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సంతోషంతో నింపే దేవుడు. మన జీవితంలో ఆనందంగా ఉండాలని ఆయన కోరుకున్నటువంటి ఏకైక దేవునిగా మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, మన జీవితంలో ఏది కావాలన్నా ప్రభువు మనకి అనుగ్రహించేవానిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుండి రప్పించినటువంటి దేవుడు మనలను ఎంతో అద్భుతంగా చూపించగలడని ఆనాటి పితరులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నారో మనకును అదే ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. చాలామంది వారు దేవుడు మనలను ఆశీర్వదించడానికి అవకాశాన్ని కల్పించకుండా దేవుడు మనలను దీవిస్తున్నాడు అనేటువంటి ఆలోచన వారికి లేకుండా వారు నచ్చిన విధంగా జీవిస్తూ ఉంటారు. ప్రభు చెప్తున్న మాట, నీ నోరు నువ్వు బాగా తెరువు. మనము చేయవలసిన పని మనం చేసినప్పుడు దేవుడు మనకి శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. నిజమే ప్రియులారా, చాలా మంది వారు తమకు నచ్చిన జీవితాన్ని జీవిస్తూ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటారు. అది సరి అయిన పద్ధతి కానే కాదు. ప్రభు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మనం పాటిస్తూ ఉన్నప్పుడు ఆయన తగిన కాలమందు మనకు చక్కటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని దీవెనతో నింపబడాలి అనుకునే వారులారా, ప్రభు చెప్పిన మాటను మనం మొదట చేయగలగాలి. ఆయన ఆజ్ఞను మనం నెరవేర్చినప్పుడు ప్రభు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ ఆశీర్వాదాలతో బిడ్డల హృదయాలను నింపండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు వాటన్నిటినీ జయము దయచేయండి. నేడు ప్రభువా, జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది అనుగ్రహించి నడిపించండి. నేటి దిన దీవెనలతో బిడ్డలందరినీ రక్షణతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.